హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోయే మంచి విషయం ఏంటి అని అంటే మన ఆహారము చిట్కాలు. మనం అన్నం తింటాం కదండి, అంటే ఆహారాన్ని తింటాం కదా. మరి ఆహారాన్ని తినేటప్పుడు మనం సరిగ్గా తింటున్నామా? అసలు రోజు తినేది మనం సరిగ్గా తింటున్నామా? ఆహారాన్ని ఎలా తీసుకోవాలి? వాటికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా? ఎలా తీసుకుంటే మన పేగులు ఆరోగ్యంగా ఉంటాయి, మనకి చక్కని నిద్ర పడుతుంది, ఈ రోజు తెలుసుకుందాము. మొట్టమొదటిగా మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఫోన్ అన్నది పక్కన పెట్టేయాలి. చాలా మంది చూడండి, మన ఇంట్లోనే ఒక్కొక్కసారి మనం కూడా ఫోన్ ఇలా చూసుకుంటూ అన్నం కలుపుకుంటూ తింటాం అన్నమాట. ఇలా ఫోన్ చూస్తాం. ఫోన్ చూడటం మనకి ఎవరైనా వడ్డిస్తే ఏం వడ్డిస్తున్నారో కూడా మనం పెద్దగా పట్టించుకోము. అలా కల్పించుకొని అలా తింటూ ఉంటాం. మన దృష్టి అంతా ఫోన్ మీదే ఉంటుంది. అలా ఉండకూడదు. మనం అన్నం తినేటప్పుడు, ఆహారం ఏమైనా తీసుకునేటప్పుడు ఫోన్ అన్నది పక్కన పెట్టేయాలి, దూరంగా ఉంచాలి. తినడం మొదలు పెట్టే ముందు గాఢంగా శ్వాస అన్నది తీసుకోవాలంట. అలాగే మనం ఏవైతే తింటున్నామో ఆ తినడం అన్నది 15 నుంచి 20 సార్లు బాగా నమిలి తినాలి. అంటే ఒక అన్నం ముద్ద కానీ నోట్లో పెట్టుకుంటే దాన్ని 15-20 సార్లు 15 నుంచి 20 సార్లు నమిలి తినాలి. ఏం తిన్నా మనం బాగా నమిలి తినాలి. 80% కడుపు నిండగానే తినడం ఆపియాలి. అంతేగాని మొత్తం అంతా మన పొట్టని ఫుల్ చేసేయకూడదు. 80% మన కడుపు నిండిపోయింది అనుకోండి, ఇంకా తినడం అన్నది స్టాప్ చేసేయాలి. ఇంకా రాత్రి పూట అంటే నిద్రపోవడానికి 2 గంటల ముందే మనం ఏ ఆహారాన్నైనా ఇంకా తీసుకోకూడదు. 2 గంటల ముందే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా 2 గంటల తర్వాత ఇంకా పడుకోవడానికి 2 గంటల ముందే మనం ఏమైనా ఆహారాన్ని తినేయడం చెయ్యాలి. అంతేగాని ఇలా తినంగానే అలా నిద్రపోవడం అది అస్సలు చెయ్యకూడదు. నిద్రకి 2 గంటల ముందే మనం ఆహారం తినడం అన్నది చేసేయాలన్నమాట, తినేయాలి. ఈ చిన్న చిన్నవి ఇవేమి పెద్ద విషయాలు ఏమీ కాదండి. ఫోన్లు చూడకుండా ఉండడం, అన్నం నమిలి తినడం, అంటే ఆహారాన్ని నమిలి తినడం, ఇవేమి మనకి పెద్ద విషయాలు ఏం కాదు. అందరూ పాటించదగినవి. కష్టపడకుండా పెద్దగా కష్టపడక్కర్లేదు. చిన్న చిన్న విషయాలే కదా. ఇవి ఇలా చేయడం వల్ల, అంటే ఈ ఆహారము చిట్కాలను మనం పాటించడం వల్ల మన పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి? ఇలా తినడం వల్ల, అంటే ఈ చిట్కాలని పాటించడం వల్ల మీకు శక్తి లభిస్తుంది, చక్కని నిద్ర పడుతుంది. ఇదే ఇంకా ఆరోగ్యం మనకి, ఇంకేమీ కాదు. ఎక్కడి నుంచో కొని తెచ్చుకోకర్లేదు. ఇవి కానీ పాటిస్తే మనకి చక్కని ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ పాటించడం పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఒకసారి ఆలోచించండి. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా తినడం వల్ల మనకి మంచిగా శక్తి అన్నది వస్తుంది, చక్కని నిద్ర పడుతుంది. ఇది ఇవాళ మంచి విషయం. ఏంటి చెప్పానంటే, మనం తినే ఆహార చిట్కాలు, అంటే ఏ విధంగా తినాలి, ఆహారాన్ని ఏ విధంగా తింటే మన ఆరోగ్యానికి మంచిది అన్న విషయం మీద ఈ రోజు వీడియో అయితే ఇది చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒక లైక్ ఇవ్వండి, ఈ వీడియోకి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.